ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగూ ప్రార్థించెను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు వాగ్దానం ద్వారా. ఆ దినము యోనా ఆ మత్స్యం అనగా ఆ చేప కడుపులో ఉండి మరి ప్రార్థిస్తున్నాడు. అవును, ఒక గొప్ప ఉపద్రవములో ఉన్నాను ప్రభువా, ఈ ఉపద్రవము నుంచి నన్ను తప్పించు. అవును, సముద్ర జలముల మధ్య నేను అల్లాడుచున్నాను, ఉపద్రవములో నేనున్నాను గనుక నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థించినప్పుడు యోనాను దేవుడు తప్పించి మరి విడిపించి నడిపించి ఆశీర్వదించారు. అవును, ఈ దినము ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి ఉపద్రవము నీ మీదకు వస్తుందని భయపడుతున్నావేమో, ఎటువంటి కష్టము నీ మీదకు వస్తుందని భయపడుతున్నావేమో. మరి ఈ కష్టకాలమును నన్ను బయట పెట్టేవారు ఎవరు, ఈ ఉపద్రవము నుండి నన్ను బయట పెట్టేవారు ఎవరని దిక్కుతోచక మరి నలుదిక్కులు చూస్తూ పరుగులెడుతున్నావేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడిపించెదను, నిన్ను గొప్ప చేసేదను. అవును, యోనాను విడిపించిన నేను నిన్ను దీవించి ఆశీర్వదించి విడిపిస్తానని, నీకున్న ప్రతి విధమైన ఉపద్రవము నుండి ఆ భయంకరమైన పరిస్థితి నుండి నిన్ను విడిపించి నడిపిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి దినము నీతో మాట్లాడుతుండగా వాగ్దానమును వింటున్న నీవు వాగ్దానమును నమ్మి ప్రభువా మరి ఉపద్రవమును తప్పించని యోనావలే ప్రార్థించగలిగితే, ప్రభువా ఈ కష్టకాలమును తప్పించి ప్రభుని మోకరించి స్తుతించగలిగితే, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి మొర్ర పెట్టగలిగితే, యోనాను విడిపించిన దేవుడు నిన్ను విడిపించి నడిపించి గొప్ప చేసి ఆ ఉపద్రవం నీ మీద రాకుండా ఆయన నిన్ను తప్పిస్తానని ఈ దినము వాగ్దానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును విన్న వాగ్దానమును చూచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.